ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అన్నది ఒకసారి ఐవీఎఫ్కి వెళ్ళినట్లయితే ప్రెగ్నెన్సీ 100% అంటే కాదండి. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ ఆల్వేస్ ఎంత బెస్ట్ సెంటర్ అయినా కానీ 60-65%. ఐయుఐ ఐయుఐ అన్నది చిన్న పద్ధతి. ఇందులో ఏంటి అంటే స్పర్మ్ని మనము దాన్ని ప్రాసెస్ చేసి ఏవైతే బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ ఉన్నాయో, ప్రోగ్రెసివ్ మొటిలిటీ బాగున్నాయి ఉన్నదో మన క్రైటీరియాని బట్టి తీసుకుని స్పర్మ్స్ అనేవి యూట్రస్లో వేయటం జరుగుతుంది. దీనికి సక్సెస్ రేట్ వచ్చేసరికి 10-12% ఉంటుందండి. ఎందుకు ఇది చెప్పటం అంటే ఐయుఐకి వెళ్తే 100% సక్సెస్ ఉంటుందా మేడం? లేదు. ఐవీఎఫ్కి వెళ్తే 100% సక్సెస్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. లేదు అని అంటే ఒకసారి ఐవీఎఫ్ చేయించుకుని ఐవీఎఫ్ ఫెయిల్ అయితే వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటారు. సో అది తెలియడం కోసమని నేను ఇది చెప్తున్నాను అనమాట. ఒకవేళ కనుక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే యూ షుడ్ అండర్స్టాండ్ సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 60% కాబట్టి అగైన్ ఛాన్స్ అనేది ఉంటుంది. బికాస్ ఎవ్రీ మంత్ కొత్త బ్యాచ్ ఆఫ్ ఫాలికల్స్, oocytes అనేవి ప్రతి మంత్లో రిక్రూట్ అవుతూ ఉంటాయి కనుక.